రజనీకాంత్ పంచులు గుర్తొచ్చాయా రాజా? గత ఏడాది విడుదలైన జైలర్ సినిమాలో రజనీకాంత్ డైలాగు ఒకటి బాగా పాపులర్. బెంగళూరు జైల్లో ఒక ఖైదీని ఉద్దేశించి తప్పు చేస్తే ఉపేక్షించనంటూ క్లాస్ పీకి చివరిలో అర్థమైందా రాజా అంటూ కొసమెరుపు ఇస్తారు. ఇది ఫ్యాన్స్ కే కాదు సగటు ప్రేక్షకులకు కూడా బాగా రీచ్ అయింది. ఇప్పుడు దీని ప్రస్తావనకు కారణం ఉంది. నిన్న సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో రజనీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దార్శనికతను, విజన్ 2020 హైటెక్ సిటీని ప్రస్తావించి పొగడ్తల వర్షం కురిపించారు. ఇది సహజంగానే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు నచ్చలేదు. పక్క రాష్ట్రం హీరో అనే కనీస విచక్షణ లేకుండా మాటల దాడి చేశారు. కోడాలి నాని కాస్త గట్టిగానే నోరు పారేసుకున్నారు. వీరిలాంటి బ్లాక్ బస్టర్ లో భాగమైన విషయమే మర్చిపోయి రోజా ఏకంగా తమిళంలోని విమర్శలు చేయడం అభిమానులకు ఆగ్రహం కలిగించింది. వీళ్లతో మరికొందరు కూడా శృతి కలిపారు. ఈ రచ్చ రజనీ దృష్టికి పోకుండా లేదు. సందర్భం కోసం ఎదురు చూసిన ఆయన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గట్టి చురుకలు వేశారు. దారిలో వెళ్తుంటే అరిచే వాళ్ళని ఉద్దేశించి పంచులు వేసి చివర్లో అర్థమైందా రాజా అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమోఘ విజయం సాధించి 4వ సారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సరికొత్త రికార్డు సృష్టించారు. ఎవరైతే బాబుని పొగిడినందుకే రజనీ మీద విరుచుకుపడ్డారో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణంగా ఓటమి పాలయ్యారు. కొన్ని రౌండ్లు పూర్తి కావటం ఆలస్యం కౌంటింగ్ సెంటర్ నుంచి పలాయనం సాగించారు. మౌనంగా ఉంటే పోయేదానికి అనవసరంగా తమిళ ఫ్యాన్స్ పై మాటలు పడటం ఇప్పుడు మరోసారి ఆ వ్యవహారాన్ని గుర్తుకు వచ్చేలా చేసింది. అందుకే పాలిటిక్స్ లో దూకుడుతనం బూమ్రాంగ్ లాంటిది. అవసరం లేకుండా వాడితే రివర్స్ లో తగులుతుంది.